గణాధిపతియే నమః. మిత్రమా, ప్రతి ఒక్కరేనండి మడ్డి ఎలిగారం అని మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ దాని కొలతలు చెప్తా వినండి. కూనీరు ఉప్పు 20 గ్రాములు, కల్లుప్పు 20 గ్రాములు, పటికి 20 గ్రాములు, గురిగింజలు అంటే తెల్ల గురిగింజలు అన్నమాట. తెల్ల గురిగింజల పప్పు వచ్చేసి 30 గ్రాములు, సౌడుప్పు 30 గ్రాములు, సవీరం 30 గ్రాములు. ఇవన్నీ నాటుకోడి గుడ్డ తెల్ల సొనతో బాగా నూరుకొని ఒక మట్టి కుండలో వేసి త్రిదాల పాలు అందులో పోసేసి వండాలి. వండితే మొత్తం మడ్డిలిగారం కింద మారిపోతుంది. ఓకేనా? ఆ విధంగా చేసుకోండి మిత్రమా. ఆ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఆ మడ్డిలిగారంలో అన్ని పాషాణాలు పడతాయి. నవలోహాలు నవపాషాణాలు మొత్తము పడతాయి అన్నమాట. ఎలా అంటే ఈ మడ్డి ఎలిగారం అనేది మీకు చిక్కదు, తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకుంటే కట్టుకోవచ్చు. అది ముందు మడ్డి ఎలిగారం అనేది తయారు చేయాలి. మడ్డి ఎలిగారం. ఓకేనా? ఆ విధంగా చేసిన తర్వాత కుండలో పోసి 3 సార్లు 3 రకాలుగా మంటలు వండాలి. అంటే కమలాగ్ని, మదాగ్ని, దీపాగ్ని, కమలాగ్ని, మదాగ్ని, అట్లా 3 రకాలుగా వంట వండాలి. వంట వండితేనే నీకు మడ్డి ఎలిగారం తయారైంది అన్నమాట. ఆ విధంగా తయారైన దాన్ని తీసుకొని మీరు ముందుకు పోవచ్చు. ఓకేనా? శ్రీ మధ్విరాట్ వైద్యవాద వైద్య అవగాహన వీడియోస్. ఓం నమః శివాయ.